అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్నాక్ చేసి చూపించబోతున్నానండి. కప్పు గోధుమ పిండితో అలాగే హెల్తీగా ఉండే ప్రోటీన్ స్టఫింగ్‌తో ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా? స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఎంత చక్కగా లోపలే ఉండిపోయిందో. దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఆ ప్రోటీన్ ఏంటో వీడియో మధ్యలో చెప్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ మొత్తం గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో వేడిగా ఉన్న ఆయిల్ వేస్తాం కాబట్టి ముందే ఇలా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి ఆయిల్‌ని ఇలా హీట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకున్నామంటే చెయ్యి అనేది కాలుతుందండి. కాబట్టి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి నీళ్ళని తీసుకోవాలండి. నీళ్ళని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మీకు పిండి టెక్స్చర్ అనేది చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుందండి. నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు మొత్తం వేసేసామంటే పిండి మొత్తం లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో పైన క్రిస్పీగా అంత బాగా వస్తాయండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయిందండి పిండి. అంతా కూడా 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను 4 వరకు ప్రిపేర్ చేసుకున్నానండి. అన్ని ఉండల్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉండల్లోంచి ఒక ఉండని తీసుకోవాలండి. ఈ సీట్ వచ్చేసి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న అన్ని ఉండల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్‌ని ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. పిల్లలకి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. అంతా ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, పావు టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. చివర్లో పావు టీ స్పూన్ వరకి చాట్ మసాలాను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరని ఇలా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇది డ్రైగానే ఉంటుందండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అంతా కూడా ఈ విధంగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న సీడ్స్‌లోంచి ఒక సీడ్‌ని తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోవాలండి. ఓ 2 స్పూన్ల వరకి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అంతా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. సీట్ అనేది మరీ ఎక్కువ మందంగా కూడా అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్లోర్ పైన పెట్టేసి ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముందే షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండో వైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై లేకుండా ఇలా షాలో ఫ్రైతో చేసి పెట్టామంటే కాస్త హెల్తీగా కూడా ఉంటుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, హెల్తీ ఎగ్‌తో టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయింది. చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల స్టఫింగ్‌తో ఎంత చక్కగా వచ్చాయో కదా! ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. అంత బావుంటుంది దీని టేస్ట్.
వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.